హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ్. ఈరోజు పటియాలా బాటం ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా వీటి కొలతలు చూద్దాం. 39 పొడుగు, అలాగే బాటం లూజ్ 12 ఇంచీలు, అలాగే సీట్ వచ్చేసి 36 ఇంచీలు. ఇప్పుడు ఈ కొలతలకి పటియాలా బాటం ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ పొడుగు తీసుకుందాం. ఈ పొడుగులోని పైన బెల్ట్ పీస్ కోసం లేదా సీట్ పీస్ కోసం ఒక 6 ఇంచులు విడిచిపెట్టేసి పూర్తి పొడుగు తీసుకుందాం. 39 ఇంచీలు మార్క్ చేయండి. అలాగే కిస్తా డౌన్ కోసం ఒక 14 ఇంచులు మార్క్ చేయండి. అలాగే కిస్తా డౌన్ తీసిన తర్వాత కూడా 24 ఇంచీలకి లేదా 25 ఇంచీలకి ఒక మార్క్ చేసుకోండి. అంతగా దీనికి మార్క్ చేద్దాం. కింద ఒక 2 ఇంచులు మడత కోసం ఎక్స్ట్రా వదులుకోండి. 25 ఇంచులకి మనం మార్క్ చేసి ఉంచాం కదా, అక్కడ జస్ట్ చిన్న మార్క్ చేద్దాం. బాటమ్ లూజు 12 ఇంచీలు అంటే 6 ఇంచీలు సగం, 6 ఇంచీలు తీసుకోండి. దీనికి ఈ 25 ఇంచులకి మనం మార్క్ చేసి ఉంచుకున్నాం కదా, అక్కడికి ఇలా షేప్ వచ్చే విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు మనం వేసుకున్న మార్క్కి కుట్టుకోవడానికి ఖర్చు వదిలి బట్ట వదిలి కట్ చేద్దాం. ఇది కింద ఫోల్డింగ్. ఇంకొక కార్డ్ పెడదాం. మనకు తెలియదు ఏం చేస్తాం. ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ ముక్కలను తీసుకొచ్చి ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన 6 ఇంచీలు వదిలేసి ఇక్కడ 14 ఇంచులకు మార్క్ వేసుకున్నాం కదా, ఇంచులకి మార్క్ వేసుకున్నాం కదా, ఆ 14 ఇంచుల మార్క్ని స్ట్రైట్గా మార్క్ చేద్దాం. మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్క్ ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళనిచ్చేసారు పూర్తిగా. దీనికి ఇంచున్నర లోపలికి షేప్ కోసం మార్క్ తీసుకుందాం. ఇది పటియాలా బాటం. దీనికి లూజు ఎంత తీసుకోవాలి అన్నదానికి ఉదాహరణకి ఏమవుతుంది, సీట్ మనకి ఎంత పన్నం ఉంటే అంత పన్నం తీసేసుకొని ఎక్స్ట్రా లూజ్కి జాయింట్ పెట్టుకోవడం. సో కాలు రెడీ అయిపోయి ఇట్లా సీట్ తీద్దాం. సీటు 36 ఇంచులు సీట్ అనుకున్నాం కదా, ఆ 36కి ఒక 6 ఇంచులు కలపండి. 36 ప్లస్ 6 ఇంచీలు = 42 ఇంచీలు సీట్ మొత్తం రావాలి. 42లో సగం 21 ఖర్చుల కోసం 22.5 తీసుకుంటాం. మొత్తం 40 సీటు ఖర్చులకి. ఇది మనకు 6 ఇంచీలు వదిలేం కదండి, ఆ 6 ఇంచీలకి కింద ఫోల్డ్ పైన ఖర్చు అన్నీ పోవడానికి 9 ఇంచులు తీసుకుందాం.
ఇది సీట్ పీస్. ఓకేనండి. ఇప్పుడు ఈ సీట్ పీస్కి వీటిని ఎలా కుచ్చులు పెట్టాలో చిన్న ఒకసారి డెమో చూద్దాం. ఇవన్నీ కూడా కుచ్చులలోకి వెళ్ళిపోతాయి. ఇలా పెద్ద కుచ్చులు తీసుకుందాం. ఇలా పెద్ద కుచ్చులు పెట్టుకొని దీంతో సమానంగా కలిపేసుకోవడం. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ నాకు తెలిసినవన్నీ తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.